ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని. నోట్లు పట్టట్లేవు. చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి. చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి. అనగనగా ఒక రాజు సంక్రాంతికి రిలీజ్ అయిన ఇంకొక మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ లవర్స్ని మెయిన్ టార్గెట్ చేస్తూ వర్సైడ్స్తో దూసుకుపోతున్న నవీన్ పోల్శెట్టి గారు యాక్ట్ చేసిన మూవీ. ఈ మూవీ మీద ఆడియన్స్కి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. అలాంటి సినిమా ఎలా ఉందనే విషయానికి వెళ్తే, రాజు ఒక జమీందార్ అలానే బిల్డప్ ఇస్తుంటాడు. నిజానికి తాత సరదాలకి సరసాలకి ఆస్తి అంతా పోగా రాజు అప్పులు చేసి దానాలు చేసి ఊళ్ళో జమీందార్లా తిరుగుతుంటాడు. అలాంటి రాజు పక్కనే తిరిగే స్నేహితుడు డబ్బున్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని రిచ్ అయిపోతాడు. అది చూసి అతను కూడా ఒక జమీందార్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అలా హీరోయిన్ చార్లు అతను చూసి పెళ్లి చేసుకుంటాడు. కానీ పెళ్లి తర్వాత ఒక ట్విస్ట్ తెలుసుకొని షాక్ అవుతాడు. ఆ ట్విస్ట్ ఏంటి, ఇంకా రాజు ప్రెసిడెంట్గా పోటీలోకి దిగాల్సి వస్తుంది. అలా ఎందుకు దిగాల్సి వస్తుంది అనేది సినిమా బాస్. మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా. అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని. అమ్మాయి చాలా తెలివైంది. అమ్మాయి చదివింది ఇంటర్ దాకా సంతోషం. యాక్టర్స్ విషయానికి వస్తే నవీన్ పోల్శెట్టి గారు. వర్సైడ్స్లో ఉన్న నవీన్ గారు ఈ మూవీలో ఆడియన్స్ని బాగానే ఎంటర్టైన్ చేశారు. కానీ పక్కన ఆర్టిస్టులకు కూడా కామెడీ చేసే టైం ఇవ్వాల్సింది, మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నాడు అనిపించింది. హీరోయిన్ మీనాక్షి దీక్షిత్ గారు. ఇప్పటి వరకు గ్లామర్తో మెప్పించిన మీనాక్షి గారు ఈ మూవీలో కామెడీ కూడా చేయగలరు అని నిరూపించుకున్నారు. ఇంకా రావు రమేష్ గారు, తారక్ పొన్నప్ప గారు, చమక్ చంద్ర గారు, రంగస్థలం మహేష్ గారు లాంటి యాక్టర్స్ సినిమాకి ప్లస్ అయ్యారని చెప్పాలి. నీతో ప్రేమలో నేను చాలా దూరం గెలిపించారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే, నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు. మ్యూజిక్ విషయానికి వస్తే, పండక్కి మిక్కీ గారి మ్యూజిక్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అంత ఇంపాక్ట్ చేయలేదు ఆయన మ్యూజిక్ ఈ సినిమాలో. మ్యూజిక్ సోసోగా ఉందనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్ మీద బాగానే కనిపిస్తాయి. ఇంకా రైటర్ చిన్మయ్ గారి విషయానికి వస్తే, ఎమోషనల్ సీన్స్లో టాలెంట్ చూపించారు కానీ కామెడీ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిందే. అలా తీసుకుని ఉంటే పండక్కి మంచి ఎంటర్టైనర్ అయ్యేది అనిపించింది. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ మారి గారు. స్టోరీ రైటింగ్స్లో నవీన్ పోల్శెట్టి గారు, చిన్మయ్ గారి హ్యాండ్ ఉంది కాబట్టి డైరెక్షన్లో ఆయన పాత్ర ఎంత అనేది డౌటెబర్స్. గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనోడు రాజుగా చెప్తున్నాను. ఈరోజు రాజుగాడి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, ఇలాంటి సినిమాలు 80s నుంచి చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ హాఫ్ అంతా అల్లరి నరేష్ గారి బెట్టింగ్ బంగారా చూసిన ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ బెటర్ అనిపించింది. కానీ పండక్కి ఇలాంటి సినిమాలు బాగానే వర్క్ అవుతాయి అనిపించింది. ఆడియన్స్ కూడా ఇలాంటి మూవీస్కే బాగా కనెక్ట్ అవుతారు. ఓవరాల్గా మూవీ అయితే ఒక మంచి ఎంటర్టైనర్ అనిపించింది. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి. అలాగే లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.